జేఈ మెయిన్స్ లో ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ లో ఎవరు చెప్పినా ఫస్ట్ చాప్టర్ చెప్పాలంటే 3D జామెట్రీ చెప్తారు. సో 2 క్వశ్చన్స్ అందులో నుంచి రావచ్చు. ఎప్పుడన్నా మిస్ అయితే ఒక క్వశ్చన్ రావచ్చు, కానీ మాక్సిమం 2 క్వశ్చన్స్ ప్రతి స్లాట్ లో వస్తుంది. కాబట్టి చాలా చాప్టర్ ఈజీ. అందులో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఎక్కువ శాతము 90% డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ మీద అడగచ్చు. సో దాదాపు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ దాదాపుగా 110 ఎన్నో వచ్చినాయి. మన గత 4-5 ఇయర్స్ చూస్తే అందులో 50 నుంచి దాదాపుగా సగం క్వశ్చన్స్ స్క్యూ లైన్స్ మీదనే క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అనేది ఐపీ రేంజ్ క్వశ్చనే. ఇంటర్మీడియట్ లో ఎవరైనా డల్లర్స్ ని పాస్ అయ్యాలి అంటే సో ఒక క్వశ్చన్ ఇది స్క్యూ లైన్స్. కాబట్టి ఐపీలో ఈజీ చేసే క్వశ్చనే ఇది ఈజీనే, ఐపీ రేంజ్ క్వశ్చనే. సో ఎవరైనా చేసేస్తారు. కానీ మీ టైం బాగాలేక మీ స్లాట్లో అంటే ప్రతి స్లాట్లో మ్యాక్సిమం స్క్యూ లైన్స్ మీద మ్యాక్సిమం క్వశ్చన్ కన్ఫర్మ్ 90%. ఎప్పుడన్నా ఎవరైనా టైం బాగాలేకపోతే వాళ్ళ స్లాట్లో రాకపోవచ్చు. సో ఈజీ చాప్టర్. మన అందులో ఒక క్వశ్చన్ ఏంటి, 2 క్వశ్చన్స్ అన్నాం. అందులో ఒక క్వశ్చన్ ఏంటి స్క్యూ లైన్స్ మీద. మ్యాక్సిమం ప్రతి స్లాట్లో రావచ్చు. సో అన్ని స్లాట్లో వస్తుంది. కొన్ని స్లాట్లో మీకు ఈజీ ఉంటుంది, ఐపీ రేంజే కాబట్టి చేసేస్తారు. కానీ మీ టైం బాగాలేక క్వశ్చన్ ట్విస్ట్ అయితే అప్పుడు ఏంటి? అందుకని అలాంటి ట్విస్టులు ఎలా క్వశ్చన్ ట్విస్ట్ చేస్తారంటే చాలా మంది చేసేస్తారు, కానీ 3D జామెట్రీ ప్రిపేర్ అయితే సరిపోదు. సో అలాగే అందులో పర్టికులర్ టాపిక్ స్క్యూ లైన్స్ ఏదో 4 క్వశ్చన్లు వేస్తే సరిపోదు. అందులో క్వశ్చన్ ఎన్ని వేరియేషన్స్ తోటి అడగచ్చు, అన్ని క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ చేసి ఆ అన్ని వేరియేషన్స్ చేసి వాటిని అన్నిటినీ పిన్ పాయింటెడ్గా అబ్జర్వ్ చేయగలిగితే అప్పుడు మీరు ఇందులో ప్రయోజనం పొందుతారు. సో కాబట్టి మీరు ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఎవరు స్లాట్ అడిగినా ఎవరైనా చేసేస్తారు, ఇది ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఎక్కడ ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దాం. సో ఇప్పుడు అన్ని క్వశ్చన్ కాకుండా ఒట్టి ట్విస్ట్ అయ్యే క్వశ్చన్స్ చూపిస్తున్నాను. సో స్క్యూ లైన్స్ మీద ఒక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ సో షార్టెడ్ డిస్టెన్స్ అడిగాడు. ఇంతకుముందు క్వశ్చన్ ప్లెయిన్ ఉంది, సో మీకు ఐపీలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ చేసాడు. ఒక లైన్ ఏమో మామూలుగా మీకు తెలిసినట్టుగా ఇచ్చాడు, ఇంకొక లైన్ 2 ప్లేన్స్ ని సాల్వ్ చేస్తే లైన్ వస్తుంది. కానీ చాలా మందికి 2 ప్లేన్స్ ని సాల్వ్ చేసి లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం రాదు. సో ఒక్క కాన్సెప్ట్ రాకపోవడం వల్ల ఈ క్వశ్చన్ మీ స్టార్ట్ లో వస్తే చాలా మంది చేయరు. అంటే ఒట్టి స్క్యూ లైన్స్ కొన్ని చాప్టర్ తీసుకుని ప్రాక్టీస్ చేయడం కాకుండా, కొన్ని క్వశ్చన్సే కాకుండా ఇలాంటి డిఫరెంట్ వేరియేషన్స్ అడిగే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు మీ స్లాట్ లో ట్విస్ట్ అయినా కూడా మీరు చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయలేరు. సో వాళ్ళకంటే మీరు ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లా ట్విస్ట్ అయ్యే క్వశ్చన్స్ ని కలెక్ట్ చేసి చేయాలి. ఇది కూడా ఒక రకమైన ట్విస్ట్, మరి అంత పెద్ద ట్విస్ట్ ఏం కాదు, కానీ సో ఇంతకుముందు లాగా లేదు. సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ పెట్టి డివైడ్ చేయాలి. కొంతమందికి ఇది కూడా తెలియదు. సో అంటే సేమ్ యాస్టీజ్ ఐపీలా క్వశ్చన్ ఉంటే చేయగలరు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అలాగే కొన్ని చోట్ల ఏంటంటే మిస్టేక్ ఎక్స్ కోఎఫిషియెంట్ నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉండకూడదు. సో అలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు అంటే ఎన్ని వేరియేషన్స్ ఇవ్వచ్చు అన్ని వేరియేషన్స్ కలెక్ట్ చేసి ఒక పర్టికులర్ ఒక దగ్గర తెచ్చుకొని అవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఆ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మీరు కలెక్ట్ చేసి చేయగలగాలి. ఇంకోటి ఇది ఈజీయే, కానీ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కోఎఫిషియెంట్స్ వస్తాయి, అబ్జర్వ్ చేయరు. సో పర్టికులర్ ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు గుర్తుండదు. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ మైనస్ ఉంది, అలా ఉండకూడదు. చిన్న మాడిఫై చేసుకుని మైనస్ పెట్టి పైన కింద మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత క్వశ్చన్ చేసేయచ్చు. సో ఇలా అంటే మీరు ఓన్లీ ఎక్కడో టెస్ట్ లైన్ క్వశ్చన్స్ చేయడం వల్ల యూజ్ ఉండదు. ఇలాంటివన్నీ చేస్తేనే మీకు యూజ్ అవుతుంది. సో ఇది కూడా స్క్యూ లైన్స్ మీద క్వశ్చనే, కానీ డైరెక్ట్ ఇస్తే ఎవరైనా చేస్తారని ఇక్కడ ట్విస్ట్ చేసి ఇచ్చాడు. సో ప్లేన్ ఇచ్చి ఒకటి ఇచ్చి అందులో పాయింట్స్ ఇచ్చి సో డయాగనల్స్ మధ్య 2 డయాగనల్స్ మధ్యలో సో స్క్యూ లైన్స్ వస్తాయి, వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అంటే సో మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సో ఇది కూడా ఐపీలో క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ దాన్ని రెండింటిని మిక్స్ చేస్తే వస్తుంది. సో ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ప్రయోజనం ఉంటుంది. ఇది కూడా షార్టెడ్ డిస్టెన్స్ అడిగాడు, కాకపోతే 3D జామెట్రీలో కాకుండా వెక్టార్స్ టైప్ లో అడిగాడు. సో ఆ కాన్సెప్ట్ కూడా మీకు వెక్టార్ లైన్ ఈక్వేషన్ ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చేయగలరు. సో ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఒక క్వశ్చన్ భయంకరమైన ట్విస్ట్. ఖచ్చితంగా చాలా మంది 100% రాంగ్ చేస్తారు. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఆల్రెడీ మీరు ఐపీ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, రీసెంట్ గా రాసేసారు కాబట్టి మీకు స్క్యూ లైన్స్ తెలుసు కాబట్టి సో ఐపీలో 4 మార్క్స్ క్వశ్చన్ చేసి ఉంటారు కాబట్టి ట్రై చేయండి, ఖచ్చితంగా రాంగ్ చేస్తారు. సో ఇక్కడ ఎందుకు రాంగ్ చేస్తారు? క్వశ్చన్ ఈజీ ఉంది చేసేస్తారు, రాంగ్ ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ లైన్స్ స్క్యూ లైన్స్ కాదు, ఇవి ప్యారల్ లైన్స్. అది అబ్జర్వ్ చేయరు చాలా మంది. అంటే ఇక్కడ డిఆర్స్ వాటి డిఆర్స్ ప్రపోజల్ ఉన్నాయి. సో 2 లైన్స్ ప్యారల్. స్క్యూ లైన్స్ అంటే ఏంటి? నాన్ ప్యారల్, నాన్ ఇంటర్సెక్టింగ్. కానీ ఈ లైన్స్ ఏంటి? ప్యారల్. ఇవి స్క్యూ లైన్స్ కావు, ఈ 2 లైన్స్ ప్యారల్. ఆ పాయింట్ అబ్జర్వ్ చేయరు, ఫ్లోలో చేసేస్తారు. సో ఇలా డిఫరెంట్ ట్విస్ట్ చేస్తే అప్పుడు మీకు
ఎంత బాగా నేర్చుకొని ఆ టాపిక్ నేర్చుకొని +4 మార్క్స్ రావాల్సిన దగ్గర -1 మార్క్స్ వస్తే అప్పుడు మీరు ఎలా సీట్ సాధిస్తారు? సో ఇది చాలా భయంకరమైన ట్విస్ట్. సో ఫ్లోలో చేసేస్తారు, ఆన్సర్ 0 వస్తుంది మీకు. కానీ ఇది స్క్యూ లైన్స్ కాదు, ప్యారలైన్స్. ప్యారలైన్స్ ఫార్ములా వేరు, స్క్యూ లైన్స్ ఫార్ములా వేరు, ప్యారలైన్స్ ఫార్ములా వేరు. సో అది గుర్తు పెట్టుకోవాలి. అలాంటి ట్విస్టులు నేను మనం నోట్స్ లో కలెక్ట్ చేసుకొని గుర్తు పెట్టుకోగలిగితే అప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు అలా చేశారనుకోండి, వేరే వాడేమో నెగిటివ్ మార్క్ తెచ్చుకుంటాడు, మీరు +4 తెచ్చుకుంటారు. సో మన ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ -1 మార్క్ తెచ్చుకుంటే మీరు +4 తెచ్చుకుంటారు. వాళ్ళు ప్లస్ టైం కూడా వేస్ట్ చేస్తారు. అంటే ఈ క్వశ్చన్ చేయడం వల్ల టైం వేస్ట్ కదా. టైం వేస్ట్, +4 దగ్గర -1. సో మనకి ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్తారు, మనం ముందుకు వెళ్తాం. అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అది ప్రాక్టీస్, అలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ప్లస్ అవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని గుర్తు పెట్టుకొని లాస్ట్ మూమెంట్ లో కూడా మళ్ళీ ఇప్పుడు చేసినా కూడా మర్చిపోతారు. అలాంటి ఎక్కడెక్కడ ట్విస్ట్ అవుతున్నాయి అలాంటి క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ ముందు కూడా 1 మంత్ బిఫోర్ కూడా రివైజ్ చేసుకుంటే అప్పుడు మీరు ఆ బెనిఫిట్ పొందుతారు. సో నేను చేయలేను, నాకు అంత హెల్ప్ కావాలంటే మనకి ఆన్లైన్ సపోర్ట్ ఉంది, వీడియో క్లాసెస్. సో ఎక్కడెక్కడ స్టూడెంట్ ఇబ్బంది పడతాడో అన్ని మనం ఫోకస్ చేసేస్తున్నాం. కావాలంటే మీరు కోర్సు తీసుకోవచ్చు. అలాగే ఇట్లా ఒక్కొక్క టాపిక్ లో ఎక్కడెక్కడ స్టూడెంట్ మిస్ అవుతున్నారు అనేది కొన్ని టాపిక్స్ నేను వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా మీకు మిస్ అవ్వకుండా కలెక్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో మీ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అలాంటి వీడియోస్, ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా, అంటే ఏ పర్టికులర్ టాపిక్ లో ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారో అవన్నీ తెలుసుకొని మీరు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కోర్సు కావాలంటే కోర్సు కూడా తీసుకోవచ్చు. కాబట్టి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు చాలా బెటర్. సో ఇప్పుడు కూడా స్క్యూ లైన్సే కానీ చేయండి, మీరు రీసెంట్ రాసేది క్వశ్చన్ చేయరు. సో ఇది ఒక రకమైన ట్విస్ట్. ఇంతకుముందు క్వశ్చన్ చూడండి, ఇంతకుముందు చేసిన 3-4 క్వశ్చన్ ట్విస్ట్ విషయం, ఇది ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇది. సో ట్రై చేయండి, చేయగలరేమో. చేయరు అంటే ఇంత ఈజీ క్వశ్చన్ వచ్చి చేయగలరు. ఎందుకంటే అదే ఇవన్నీ ఎన్ని రకాల ట్విస్టులు ఉన్నాయో అన్నీ మనం కలెక్ట్ చేసి వాటిని అన్నింటినీ ఆ పిన్ పాయింట్ అబ్జర్వ్ చేసి, సో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం పర్ఫెక్ట్గా ఉండి, సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు ఇందులో స్కోర్ చేయొచ్చు. అప్పుడు మీరు అనుకున్న విధంగా 3D జామెట్రీలో 2 బిట్స్కి 2 బిట్స్ చేయొచ్చు. అలా కాకుండా మీరు చేయడం వల్ల యూజ్ ఏమీ ఉండదు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ క్వశ్చన్. సో ట్రై చేయండి, చాలా మంది చేయరు. సో షార్ట్ డిస్టెన్స్ సెకండ్ ఇది ఒక రకమైన ట్విస్ట్. సో ఇది ఒక రకమైన ట్విస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇవి ఫ్రీక్వెంట్, ఇది కాకుండా ఇంకా వేరే కాన్సెప్ట్స్ కూడా కొద్ది ఫ్రీక్వెంట్గా వస్తాయి. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, అలాగే ఇమేజ్, సో అలాగే ప్యారలైన్స్, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా పిన్ పాయింటెడ్గా నేర్చుకుంటే ఇందులో 2 బిట్స్కి 2 బిట్స్ చేయొచ్చు. అంటే ఒట్టి చాప్టర్ కాకుండా ప్రిపేర్ అవ్వకుండా ఎక్కడెక్కడెక్కడ మనకి ట్విస్ట్ అవుతుందో అలాంటివన్నీ మీరు కలెక్ట్ చేస్తే, కొద్దిగా శ్రమ పడితే సో అలా ఈజీగా అప్పుడు మీరు స్కోర్ చేయొచ్చు. కానీ అందరు నార్మల్ లాగా అందరూ ప్రిపేర్ అయితే చేయరు. సో అందరు యూట్యూబ్లో చెప్తారు ఈ చాప్టర్ చేయండి మార్క్స్ వస్తాయని. మరి అందరికి మార్కులు వస్తే మరి ఎంతమందికి రావాలి మార్కులు? కానీ చాలా మందికి మ్యాథ్స్లో 40 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మ్యాథ్స్లో 40 మార్క్స్ వచ్చినా కూడా 98-99% వచ్చేస్తుంది. సో పేపర్ లెంతీగా ఉంటుంది. సో కొన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సో అందరు చెప్పారు కదా ప్రిపేర్ అయితే కాదు. సో ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో పిల్లలు, క్వశ్చన్స్ ఎక్కడెక్కడైతే ట్విస్ట్ చేస్తారో అవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఒక టాపిక్ తీసుకుంటే పిన్ పాయింటెడ్గా ప్రతి కార్నర్ మీరు టచ్ చేయగలిగి అవి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో కూడా చేయగలిగితే అప్పుడు మీకు బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని ప్రిపేర్ అయితే కాదు, ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ప్లానింగ్ కావాలి అంటే మన కోర్స్ తీసుకోండి.